ఆశ్రయమే, ఆయనను స్తుతించేదను. హల్లెలూయా. యెహోవా ఇరే చక్కని పేరు పెట్టి దేవుడే చూసుకుంటున్నాడు. ఈ రోజుకి కూడా ఎన్నో వ్యతిరేకతలు ఉన్నా, ఎంతో దుష్ప్రచారం ఉన్నా, ఎంతో లోటు ఉన్నా, ఎంతో కష్టం ఉన్నా ఆయనే చూసుకుంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే అదండి. ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలను కదా. విశ్వాసంతో జీవిద్దాం. ఈరోజు దేవుడు మనకిచ్చింది విశ్వాసం. విశ్వాసంతో నీతిమంతుడు విశ్వాసంతో జీవించును. లేని యెడల అతని ఆత్మయందు నాకు సంతోషము లేదు. కనుక మరణ సందేశం ఏం చెప్తుందంటే, ఆత్మను కలిగి ఉండు, విశ్వాసంతో జీవించు. మూడోది ఏమంటున్నాడంటే, ఆ కింద మాట మనం చూద్దాం. 7వ వచనం, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎప్పుడు ధైర్యము గలవారమై ఉన్నాము. అందరి మాట చెప్పండి. ఎప్పుడు ధైర్యము గలవారమై ఉన్నాము. అందరూ స్తోత్రం చెప్పాలి. ఈరోజు ప్రపంచాన్ని ఏళ్తుంది భయం, రాజకీయ నాయకులను ఏళ్తుంది భయం. ఇప్పుడు పొలిటికల్ ఫేవర్ మనకు కూడా వచ్చేసింది. ఇద్దరు సేవకులు కూర్చుంటే ఏ పార్టీ నెగ్గుతుంది బ్రదరు? స్తోత్రం. మాకు ఇక్కడ రెడీగా ఉన్నారు జాన్ విజయ్ గారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, భయము గుప్పిట్లో మనం ఉన్నాం. ఏమో పిల్లల వల్ల భయం, కుటుంబంలో భయం, బయటికి వెళ్తే భయం, ఇంటి పక్కన ఉన్న వాళ్ళ భయం, ఈరోజు ఏది తినాలన్న భయం, వాస్తు భయం, తీరారా రకరకాల భయం, అప్పుల భయం. తీరారా ఈరోజు మనిషి ఊరికి అలాగ ఉన్నాడు కానీ ఒళ్ళంతా భయమే. కానీ దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు పుట్టినప్పుడు మొట్టమొదటి వర్తమానం భయపడకూడదు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ ఎవరు చనిపోయినా, ఏ వయసులో చనిపోయినా దేవుని యొక్క వర్తమానం చెప్తుంది ఏంటంటే, ధైర్యముగా ఉండండి, ధైర్యముగా అడుగులు వేయండి. ఎవరు చూసుకుంటారు? దేవుడే. నా బిడ్డను ఎవరు చూసుకుంటారు? దేవుడే. అందుకనే తండ్రి లేని వారికి నేనే తండ్రి. ఒకని తల్లి విడిచినాను, తండ్రి విడిచినాను, నేనే వారికి తల్లిదండ్రులుగా ఉంటాను. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అన్ని మాటలన్నీ దేవుడు పలికాడు. ఈరోజు ఈ కుటుంబం ధైర్యముతో అడుగులు వేయాలి, విశ్వాసంతో అడుగులు వేయాలి, దేవుని ఆత్మతో అడుగులు వేయాలి. అలాగే వారే కాదు, మనం అందరం, నేను కూడా. ఈరోజు మనం అలాగా ధైర్యంతో మనం ఎప్పుడు దేవుని అడగాలి. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు వాగ్దానాలు ఉన్నాయి. ఈరోజు మనకు ప్రభు ఉన్నాడు, ఆయన రక్తం ఉంది, ఆయన పునరుద్ధానం ఉంది, ఆయన పరిశుద్ధాత్మ ఉంది, ఆయన సహవాసం ఉంది, మంచి భక్తులు ఉన్నారు. ప్రభువా, నేను ధైర్యముతో అడుగులు వేయడానికి సహాయం చేయమని మనం ప్రభువుని అడగాలి. ఆ తర్వాత ఇంకేమన్నాడండి? 9వ వచనంలో 8వ వచనం, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. కావున దేహమందున్నాను,